ఫ్రెండ్స్, ప్రతిరోజు మీ ఇంట్లోకి ఒక దొంగ వస్తున్నాడు. కానీ అతను మీ డబ్బును దొంగలించడం లేదు, మీ బంగారాన్ని దొంగలించడం లేదు, మీ ఫోన్ను కూడా దొంగలించడం లేదు. అయినా ప్రతిరోజు మీ దగ్గర నుంచి ఒక విలువైన వస్తువును తీసుకెళ్తున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అది పోయిందని కూడా మీకు తెలియడం లేదు. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఏళ్ల తరబడి ఇదే జరుగుతుంది. మీరు ఆఫీసులో ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు. అంతేకాదు, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో కూడా. అసలు మనం ఏం కోల్పోతున్నాం? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనం మరొక ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని అతిపెద్ద కంపెనీలైన గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్ వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు ఎందుకు ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక బిజినెస్ ఏదైనా ఫ్రీగా ఇస్తే అది ఎలా $1 బిలియన్ కంపెనీ అవుతుందని, వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని? ఎవరైనా ఎక్కడైనా దానికోసం పే చేస్తున్నారా, లేదా మనమే పే చేస్తున్నామా? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కాలానికి కాదు, ఇంటర్నెట్ వచ్చిన కాలానికి కూడా కాదు, దానికంటే చాలా వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ స్టోరీ ఫోన్తో స్టార్ట్ అవడం లేదు, హ్యూమన్స్తో స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, చరిత్రలో ప్రతి కాలానికి ఒక అత్యంత విలువైన రీసోర్స్ ఉండేది. ఒకప్పుడు దేశాలు బంగారం కోసం యుద్ధాలు చేశాయి, ఆ తరువాత బొగ్గు కోసం పోటీ పడ్డాయి, ఆ తరువాత ఆయిల్ ప్రపంచాన్నే మార్చేసింది. ఎవరి దగ్గర ఎక్కువ ఆయిల్ ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ పవర్ ఉండేది. అందుకే దేశాలు కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ కోసం యుద్ధాలు కూడా చేశాయి. ఎందుకంటే విలువైన రీసోర్స్ కోసం మనుషులు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. కానీ ఈ రోజు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ లిస్ట్ చూస్తే మనకు ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్లలో ఒక్క కంపెనీ కూడా బంగారం అమ్మడం లేదు, ఆయిల్ ని తవ్వి తీయడం లేదు, వీరి దగ్గర బొగ్గు గనులు కూడా లేవు. అయితే ఇవన్నీ $1 ట్రిలియన్ కంపెనీస్ గా ఎలా మారాయి? అసలు వీళ్ళు అమ్ముతున్నది ఏంటి? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అదేంటంటే గూగుల్ సెర్చ్ ఫ్రీ, యూట్యూబ్ ఫ్రీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రీ, ఫేస్బుక్ కూడా ఫ్రీ. రోజు మనం గంటల కొద్దీ ఉపయోగిస్తున్న ఈ యాప్స్ అనేవి మన దగ్గర $1 కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, మీరు ఒక బిజినెస్ మొదలు పెడితే ప్రతి ఒక్కరికి అన్ని ఫ్రీగా ఇస్తారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఫ్రీ బిజినెస్ ఎక్కువ కాలం బ్రతకదు. అయితే ఇవేలా బ్రతుకుతున్నాయి? ఎలా ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నాయి? దీనికి ఒకే ఒక్క సమాధానం ఉంది. అదేంటంటే వాళ్ళు మనకు ప్రోడక్ట్ అమ్మడం లేదు. అంటే వాళ్ళు అమ్ముతున్నది మనం చూసే వీడియోస్ కాదు, మనలో నుంచి తీసుకెళ్తున్న మరేదో ఒకటి. అదే వాళ్ళ అసలు బిజినెస్. కానీ వాళ్ళు మనలో ఏ భాగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా మార్చారు? దానికి సమాధానం ఈ వీడియోలోనే అతిపెద్ద ట్విస్ట్. ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఆయిల్ది, దాని తర్వాత గోల్డ్ అని అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఈ రోజు అత్యంత విలువైన మార్కెట్ వీటిలో ఏది కాదు. ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద విలువైన మార్కెట్ ఏంటి అని మీరు అడిగితే అది హ్యూమన్స్ అటెన్షన్. అవును, మనం ఏం చూస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం, ఎప్పుడు చూస్తున్నాం, దేనిపై ఆగిపోతున్నాం, ఇవన్నీ ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసే మార్కెట్. ఒకసారి ఆలోచించండి. యూట్యూబ్ లో మీరు ఒక వీడియో చూస్తున్నారు, మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ 15 సెకండ్ల యాడ్ కోసం ఒక కంపెనీ ఎందుకు డబ్బులు చెల్లిస్తుంది? మీరు ఆ ప్రోడక్ట్ వెంటనే కొనేస్తారని ఆ కంపెనీకి గ్యారంటీ ఉందా? లేదు. అయినా వాళ్ళు ఎందుకు చెల్లిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు మీ డబ్బును కొనడం లేదు, మీ అటెన్షన్ని కొంటున్నారు. ఒక మనిషి ఒక నిమిషం పూర్తిగా ఒక విషయంపై దృష్టి పెట్టడం ఈ రోజు చాలా అరుదైన విషయం. అందుకే దానికి విలువ పెరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ట్విస్ట్ ఇదే. గూగుల్కి, యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి మీరు కస్టమర్ కాదు, అడ్వర్టైజర్ కూడా కాదు. మరి మీ క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ దృష్టిలో మీరు ఎవరు? మీరు వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ కూడా కాదు, మీరు వాళ్ళు కలెక్ట్ చేసే రా మెటీరియల్. ఎందుకంటే మీ అటెన్షన్ లేకపోతే వాళ్ళ దగ్గర అమ్మడానికి ఏమీ ఉండదు. ఒక ఫ్యాక్టరీకి ఐరన్ ఎంత ముఖ్యమో, ఒక ఆయిల్ కంపెనీకి ఆయిల్ ఎంత ముఖ్యమో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ కంపెనీలకు మీ అటెన్షన్ కూడా అంతే ముఖ్యం. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ మారింది. అదేంటంటే మీ అటెన్షన్ విలువైనదని వాళ్ళకి తెలుసు. అయితే దాన్ని ఎక్కువసేపు వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఒక నోటిఫికేషన్, ఒక రీల్, ఒక రికమెండేషన్ మన ప్లాన్ మొత్తాన్ని మార్చేస్తున్నాయి? ఎందుకంటే అక్కడే అసలు వార్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అయితే ఈ వార్లో వెపన్స్ అనేవి గన్స్ కాదు, అవి అల్గోరిథమ్స్. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు. మీ షాప్ పక్కనే ఇంకొక షాప్, దాని పక్కనే మరొక షాప్. ఇలా కొద్ది రోజుల్లో అదే రోడ్డు మీద 100 షాప్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ 100 మందిలో ఒక కస్టమర్ని లోపలికి తీసుకురావడానికి మీరేం చేస్తారు? ఒకటి, ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు, లేదా పెద్ద పెద్ద బోర్డ్స్ పెడతారు, లేదా డిస్కౌంట్స్ ఇస్తారు, అంతే. ఎందుకంటే ఇక్కడ అందరి లక్ష్యం ఒకటే, కస్టమర్. ఇప్పుడు ఈ ఉదాహరణలో షాప్ స్థానంలో గూగుల్ని పెట్టండి, లేదా ఇన్స్టాగ్రామ్ని పెట్టండి, లేదా యూట్యూబ్ని పెట్టండి, లేదా నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, టిక్టాక్,
ట్విట్టర్ ని ఉంచండి. ఇప్పుడు అందరూ ఒకే మార్కెట్ లో ఉన్నారు, కానీ వాళ్ళు పోటీ పడేది మీ మనీ కోసం కాదు, మీ నెక్స్ట్ 5 మినిట్స్ కోసం. మీరు తర్వాత ఏ యాప్ ఓపెన్ చేస్తారనే దానికోసం. ఎక్కడ ఎక్కువసేపు ఉంటారు, ఎక్కడికి మళ్ళీ తిరిగి వస్తున్నారు, అదే వారు చేస్తున్న యుద్ధం. అందుకే ఒక్క నోటిఫికేషన్ కూడా కోఇన్సిడెన్స్ గా రాదు, ఒక్క రికమెండేషన్ కూడా అలా కనిపించదు. ఆటో ప్లే, ఇన్ఫైనైట్ స్క్రోల్, పీపుల్ ఆల్సో వాచ్డ్, రికమెండెడ్ ఫర్ యూ, ఇవన్నీ ఫీచర్స్ కాదు, ఇవన్నీ వెపన్స్. ప్రతి వెపన్ వెనక వేల మంది ఇంజనీర్స్, సైకాలజిస్ట్, డిజైనర్స్, ఏఐ మోడల్స్ రోజు ఒకే క్వశ్చన్ కు ఆన్సర్ ను వెతుకుతున్నారు. అదేంటంటే ఈ మనిషిని ఇంకొక నిమిషం పాటు ఎలా ఆపాలి అని. ఎందుకంటే ఒక నిమిషం అంటే మరొక అడ్వర్టైజ్మెంట్, ఆ తర్వాత మరొక అడ్వర్టైజ్మెంట్. ఇది ఎలా రెవెన్యూకి దారితీస్తుంది. అంతేకాదు, మీరు ఎంతసేపు ఉంటే ఏఐ మీ గురించి అంత ఎక్కువ నేర్చుకుంటుంది. మీకు ఏది ఇష్టం, మీకు ఏది కోపం తెప్పిస్తుంది, మిమ్మల్ని ఏది నవ్విస్తుంది, మిమ్మల్ని ఏది భయపెడుతుంది అన్ని. అంటే ఈ వార్లో గెలిచేది మంచి ప్రోడక్ట్ ఉన్న కంపెనీ కాదు, మీ అటెన్షన్ ని ఎక్కువసేపు పట్టుకోగలిగిన కంపెనీ. కానీ ఈ వార్లో గెలిచేది వాళ్ళే అయితే ఓడిపోతున్నది ఎవరు? దానికి సమాధానం మనలో చాలా మందికి తెలియదు. ఫ్రెండ్స్, ఈ వారిలో ప్రతిరోజు ఎవరో ఒకరు గెలుస్తున్నారు, ఎవరో ఒకరు ఓడిపోతున్నారు. కానీ ఈ ఓటమి ఒక్క రోజులో కనిపించదు, నెమ్మదిగా మనకు తెలియకుండా మన జీవితంలోకి వస్తుంది. ఒకసారి మన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకోండి. కరెంట్ పోతే మనమంతా బయటకు వెళ్లి ఆడుకునే వాళ్ళం. బస్ కోసం ఎదురు చూస్తే చుట్టూ ఉన్న వాళ్ళని గమనించే వాళ్ళం. ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే అతని కళ్ళలోకి చూసి మాట్లాడే వాళ్ళం. కానీ ఇప్పుడు బస్ స్టాప్ లో 10 మంది ఉంటే ఆ 10 మంది తలలు ఒకే దిశలో వంగి ఉంటాయి. ఒక కుటుంబం ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆ కూర్చున్న ప్రతి ఒక్కరు వేరు ప్రపంచాల్లో ఉంటారు. అయితే ఇది ఫోన్ వల్ల కాదు, ఇది టెక్నాలజీ వల్ల కూడా కాదు. ఇది మన దృష్టి విలువైన వస్తువుగా మారిపోయిన తర్వాత జరిగిన మార్పు. ఈ రోజు ఒక గంట పాటు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఒక పుస్తకం చదవడం చాలా మందికి కష్టం. ఒక పని మీద పూర్తి దృష్టితో 30 నిమిషాలు కూర్చోవడం ఇంకా కష్టం. మనం సమయాన్ని కోల్పోలేదు, దానికంటే విలువైన దాన్ని కోల్పోయాం. అదేంటంటే డీప్ గా ఆలోచించే సామర్థ్యాన్ని, కొత్త ఆలోచనలు పుట్టే నిశ్శబ్దాన్ని. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక్కసారి మాయమవలేదు. ప్రతి నోటిఫికేషన్ తో, ప్రతి స్క్రోల్ తో, ప్రతి జస్ట్ 1 మోర్ వీడియోతో కొంచెం కొంచెంగా మనకు తెలియకుండా జారిపోయాయి. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే ఈ గేమ్ లో మనం మాత్రమే ఆడడం లేదు. మన ఎదురుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సిస్టమ్స్, వేల మంది ఇంజనీర్స్, $1 బిలియన్ కంపెనీస్ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అదేంటంటే మన అటెన్షన్ ని ఇంకో క్షణం ఎక్కువసేపు వాళ్ళ దగ్గర ఉంచుకోవడం. కానీ ఇక్కడ ఇంకా ఒక క్వశ్చన్ మిగిలే ఉంది. ఈ యుద్ధం ఎక్కడితో ఆగుతుందా, లేక ఏ వచ్చిన తర్వాత ఇది ఇంకా పెద్దదిగా మారబోతుందా? ఎందుకంటే మన అటెన్షన్ కోసం జరుగుతున్న వార్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసింది ఈ రోజు జరుగుతున్న వార్. కానీ రాబోయే వార్ దీనికంటే చాలా పెద్దది. ఎందుకంటే ఇప్పుడు ఈ గేమ్ లోకి ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు, వాడే ఏఐ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కంపెనీ మీరు ఏం చూస్తారో మాత్రమే ఊహించేది. కానీ ఈ రోజు ఏఐ మీరు తర్వాత ఏం ఆలోచిస్తారో కూడా అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. అంటే మీరు ఏ వీడియో చూడొచ్చు, ఏ ప్రోడక్ట్ కొనవచ్చు, ఏ సాంగ్ వినొచ్చు, ఏ న్యూస్ చదవచ్చు, మరియు ఎవరితో మాట్లాడొచ్చు అని. అంతేకాదు మనం ఏ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందో కూడా. ఎందుకంటే ఏఐకి ఒక విషయం బాగా తెలుసు, మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తే మన డెసిషన్స్ కూడా అక్కడికే వెళ్తాయి. అందుకే ఈ రోజు కాంపిటీషన్ కేవలం యాప్స్ మధ్య లేదు, అది ఏఐ అసిస్టెంట్స్, సెర్చ్ ఇంజిన్స్, షాపింగ్ యాప్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, ఇంకా సోషల్ మీడియా. ఇలా అందరూ ఒకే విషయం కోసం పోటీ పడుతున్నారు. అదేంటంటే మన నెక్స్ట్ డెసిషన్ గురించి. ఒకప్పుడు కంపెనీస్ మన అవసరాలను తీర్చే ప్రోడక్ట్స్ తయారు చేసేవి. ఈ రోజు మన అవసరాలనే ఏఐతో ముందే ఊహించి వాటినే మన ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఇది మంచిదా, చెడ్డదా అనే విషయం నేను మిమ్మల్ని ఈ వీడియో ద్వారా అడిగే క్వశ్చన్ కాదు. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే మనకు తెలియక ముందే మన అటెన్షన్ ని ఎవరు నిర్ణయిస్తున్నారు అని. ఎందుకంటే మనం దేనిపై దృష్టి పెడతామో అదే మనం నేర్చుకుంటాం. మనకు ఏది ఎక్కువగా కనిపిస్తుందో అదే నిజమని నమ్మడం ప్రారంభిస్తాం. మనం ఏ విషయాన్ని పదే పదే చూస్తామో అదే మన డెసిషన్స్ ని మార్చడం మొదలు పెడుతుంది. అయితే ఫ్రెండ్, వేల సంవత్సరాల క్రితం మనుషులు ల్యాండ్ కోసం పోరాడారు, తర్వాత గోల్డ్ కోసం, ఆ తర్వాత ఆయిల్ కోసం. అయితే ఈ రోజు యుద్ధం కనిపించడం లేదు, శబ్దం వినిపించడం లేదు, కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వార్ జరుగుతుంది. ఇప్పుడే జరుగుతుంది, అదే మన అటెన్షన్ మీద. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వార్ లో మనం ఒక సోల్జర్ కాదు, మనం ఒక వ్యూవర్ కూడా కాదు, మన అటెన్షన్ ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్. అందుకే రేపు ఉదయం మీ ఫోన్ లో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, అది ఎలా అంటే నేను దీన్ని ఓపెన్ చేస్తున్నానా లేక ఎవరో నన్ను ఓపెన్ చేయిస్తున్నారా అని. ఎందుకంటే మీరు జీవితంలో ఎక్కడికి వెళ్తారో అది మీ డబ్బు నిర్ణయించదు, మీ డిగ్రీ కూడా కాదు. చాలా సందర్భాల్లో మన అటెన్షన్ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనేది కాదు, ఏఐ ప్రమాదమా కాదా అనేది కూడా కాదు. ఇక్కడ అసలు క్వశ్చన్ రేపు ఉదయం లేచిన తర్వాత మీ అటెన్షన్ కి ఓనర్ ఎవరు అనేదే.